చేయాలి. ఎందుకంటే ఇప్పటికే వర్షినికి సంబంధించి వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే మొకిల పోలీస్ స్టేషన్ లో తనపైన కేసు నమోదైన కారణంగా ఆ కోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తనతో ఉన్న వర్షిణిని ఇప్పటికే శంకర్పల్లి ఏడవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా రైట్, ఇక ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన వర్షిణిని ఇప్పుడే ఆ కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ కారు వెంట వర్షిణి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వర్షిణితో మాట్లాడించే ప్రయత్నం చేయాలని పోలీసుల్ని అడుగుతున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే పోలీసులు తనని ఆపేశారు. ప్రస్తుతాన్ని అయితే వర్షిణిని అక్కడి నుంచి తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం శంకరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. ఇప్పటికే చూసుకుంటే వర్షిణి తల్లిదండ్రులు మాట్లాడిన వర్షన్ చూస్తే తమ కూతురుని తమతో పంపించేయాలని చెప్పి కూడా మరి చెప్తున్నారు. అయితే వర్షిణిని ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎక్కడికి తీసుకెళ్లారు వర్షిణిని? రత్న, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే రిహాబిలిటేషన్ సెంటర్ కి తనని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అని ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి అక్కడికి తీసుకువెళ్లారు అనే దాని గురించి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, తన వెనక పడే ప్రయత్నం కూడా చేశారు. మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్నగారు కూడా అసలు మా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి చెప్పండి అని చెప్పి కూడా తన వెనకనే పరిగెట్టి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంకొకసారి వాళ్ళ మదర్ని కూడా అడుగుదాం, అసలు వాళ్ళకి తెలుసో తెలీదో, అసలు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి. ఎందుకంటే ఇప్పటివరకు అటు రిహాబిలిటేషన్ కి సెంటర్ కి తీసుకువెళ్లాలా, లేకపోతే ఇటు మంగళగిరికి తీసుకువెళ్లాలా, లేకపోతే ఇద్దరికి కాకుండా వీళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పే ప్రయత్నం చేయాలన్న దానిపైన లోపల పోలీసులు అయితే చర్చ జరుగుతుంది అని చెప్తున్న టైంలోని సడన్ గా ఒక్కసారిగా వెహికల్ అనేది అరేంజ్ చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి అమ్మాయిని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లారు ఏంటి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇటు పోలీసులు కనుక ఎవరు కూడా మీడియాకి ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదంటే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి, దేని గురించి తీసుకెళ్తున్నారు, ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తున్నారా, ఆర్ఎల్స్ మంగళగిరికి అంటే ఎక్కడికైనా వేరే పోలీస్ స్టేషన్కి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా అన్న దానిపైన కూడా ఎటువంటి క్లియరెన్స్ కూడా మీడియాకు కూడా ఇవ్వకుండా ఈ రోజు పోలీసులు తీసుకెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే ఇది తల్లిదండ్రులకు ఏమైనా ఇచ్చారా ఇన్ఫర్మేషన్ అన్న విషయాలు కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వాళ్ళ మదర్ని. మేము లేకపోతే ఊరికెళ్ళి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అన్నం తినమ్మని, అమ్మ డాడీ తిన్నారా, అన్నయ్య తిన్నా, అన్నయ్య రాని వచ్చినాక తిన్నాము, అమ్మ నువ్వు తిన్నావు, అందరం కలిసి తిన్నాము. అదే కదా ఆ పిల్ల చేపల కూర వండేది, ఆ చేపల కూర అంటే వాళ్ళ ఆయనకి ఎంత ఇష్టం, చేపల కూర వండుకున్నారు రోజు. ఒక నిమిషం అటు తిప్పండి, అటు తిప్పండి ఒకసారి. నా కూతురు లేకుండా నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు అవసరం అయితే అఘోరాగా సెలవు అవుతుంది. ఆ శ్రీనివాస గారిని శిక్షించండి. వాళ్ళు మా ముందే మీరు చూసారా, ఆమె అందరూ చూసే గారిని మా ముందే పంపించేస్తున్నారు.